గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలింపు, 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. తెలంగాణ సెంటిమెంట్కు కవిత అరెస్టుకు సంబంధం లేదు. కవిత అరెస్టు అక్రమం అనడం సరికాదన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్న హరీష్ రావు. ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధమన్న జూపల్లి. జగన్ పాలనలో యువత అల్లాడిపోతున్నారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదన్న బాబు. ఏపీ బీజేపీలో కాకరేపుతున్న కొత్త చిచ్చు. సమావేశానికి డుమ్మా కొట్టిన సీనియర్లు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 361 పాయింట్లు, నిఫ్టీ 92 పాయింట్ల నష్టం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష నేతలు మొదలు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి వారి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించినట్లు గుర్తించారు. కాగా వ్యవహారంలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల్లో తిరుపతన్న, భుజంగరావును విచారించి మరిన్ని విషయాలు రాబట్టాలనుకుంటున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రణీత్ రావు టీం ప్రతిపక్ష నేతల మొదలు వ్యాపారవేత్తలు, రియల్టర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు వ్యాపారవేత్తలను బెదిరించి వారి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇప్పించినట్లు గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల్లో తిరుపతన్న, భుజంగరావును విచారించి మరిన్ని విషయాలు రాబట్టాలనుకుంటున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది దుమారం రేపుతోంది. అటు ప్రతిపక్ష నేతలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురైనట్టు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు కన్సర్న్లోనే మొత్తం కూడా జరిగినట్టుగా కూడా ఇప్పటికే దర్యాప్తులో ప్రణీత్ రావు కూడా మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏదైతే తను ఒక్కరే ఈ మొత్తం కూడా చేయలేదు, తనకి సహకరించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా అతను ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 7 రోజుల కస్టడీలో భాగంగా పంజాగుట్ట పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లో సహకరించి మరికొన్ని విశేషాలు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఈ కేసుకు సంబంధించి
ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఏదైతే తిరుపతన్న అలాగే తిరుపతన్న అలాగే భుజంగరావు వీరిద్దరు కూడా తనకి సహకరించినట్టు, వీరిద్దరితో పాటు ప్రణీత్ రావు ఎస్ఐబిలో మాజీలుగా ఉన్నటువంటి వీళ్ళంతా కలిసి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా జరిపినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్టయితే తాజాగా నిన్న రవిపాల్ అనే వ్యక్తి రవిపాల్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ఏదైతే ఒక ఫోన్ ట్యాపింగే కాదు, ఒక వ్యక్తి 3 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి యొక్క కదలికలు కావచ్చు, అతను మాట్లాడే వాయిస్ కావచ్చు, కుటుంబ సభ్యులు మొత్తానికి సంబంధించి రేవంత్ రెడ్డి నివాసం వద్ద పక్కాగా ఒక రెక్కీలాగా నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఈ రేడియస్ ద్వారా మొత్తం కూడా సమాచారాన్ని సేకరించి ప్రతి ఒక్క మాటను కూడా వీళ్ళు వినడం కూడా జరిగింది అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఇద్దరిని కూడా నాంపల్లి కోర్టు ఈ రోజు చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్న ప్రణీత్ రావు కస్టడీ కోర్టు పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని, సమయం కావాలని ఎవరైతే నిందితులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి తరపు న్యాయవాది కూడా వాదించడం జరిగింది. రేపటిలోగా కౌంటర్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. A1 గా ఇప్పటికే ప్రణీత్ రావు, A2 గా భుజంగరావు, A3 గా తిరుపతన్నలు కస్టడీలో ఉన్నట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీ ముగిసినప్పటికీ మరోసారి భుజంగరావు, తిరుపతన్నలతో పాటు ప్రణీత్ రావును కూడా విచారించాలి అన్న కోణంలో అయితే దర్యాప్తు సంస్థ ఏదైతే ఐఓ అధికారిగా ఉన్నటువంటి వెంకటగిరి ఆధ్వర్యంలో డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ 7 రోజుల కస్టడీలో భాగంగా చాలా కీలక సమాచారాన్ని ఈ ప్రణీత్ రావు వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రణీత్ రావుకి సహకరించినటువంటి భుజంగరావు, తిరుపతి రావుని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టయితే వారు కూడా ఇప్పటికే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు రాజకీయ ప్రముఖులే కాకుండా రియల్టర్లు, పారిశ్రామికవేత్తలు అలాగే జర్నలిస్టులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ప్రతి ఒక్కరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా కూడా ఆధారాలు అయితే సేకరించే పనులు అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఏదైతే డిసెంబర్ 4 ఎన్నికల ఫలితాల అనంతరం ల్యాప్టాప్ ఎస్ఐబి కార్యంలో ఉన్నటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డివైస్లు కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా ఇతను ధ్వంసం చేసి ప్రణీత్ రావు మొత్తం మూసీ నదిలో అలాగే వికారాబాద్ అడవుల్లో పడేశారు. కాబట్టి వీటికి సంబంధించి అతన్ని మరోసారి కస్టడీలోకి తీసుకున్నట్లయితే అక్కడికి తీసుకువెళ్లి ఆ ఆధారాలను మొత్తం కూడా సేకరించే పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో సంబంధించి తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే డీజీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పలువురు కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎవరిని కూడా ఎక్కడా కూడా ఊపిరాడనీయకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఉక్కిరిబిక్కిరి చేసిందన్న కోణంలోనే తాను కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదైతే ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారాన్ని వేరే వారు వినే రైట్స్ లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధము, అలాగే దీనికి సంబంధించి కఠిన శిక్షలు విధించాలి అన్న కోణంలో కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కాసేపటి క్రితమే డీజీపీ కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా వెల్లడించడం జరిగింది. ఈ కేసులో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే దాదాపు 10% మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలా వరకు ఈ కేసులో బడాబాబులు ఉన్నారు. కీలక సూత్రధారి, కుట్రధారి, పాత్రధారి ఎవరు అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే పోలీస్ యంత్రాంగం అయితే ఇప్పటికే సిద్ధమవుతోంది. మరోవైపు లుకౌట్ నోటీసులు కూడా రాధాకిషన్ రావుకి కావచ్చు, అలాగే ప్రభాకర్ రావుకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. వారిద్దరు కూడా విదేశాలకు పారిపోయారు కాబట్టి వారిని కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రముఖ మీడియా ఛానల్ ఎండి అయినటువంటి శ్రవణ్ కుమార్ రావు కూడా విచారించడానికి అయితే సిద్ధమవుతున్నారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.
మేమంతా సిద్ధం పేరుతో రేపటి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్సీ తలశీల రఘురాం తెలిపారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపనాయనపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుంటారని తెలిపారు. సాయంత్రం ప్రొద్దుటూరు సభలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో రకం మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు వైసీపీ శ్రేణులు పోటాపోటీ ప్రచారాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. వైసీపీ ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేసింది. కూటమి శ్రేణులు దర్శి నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థి కోసం వెతుకుతున్నాయి. ఒంగోలు పార్లమెంట్ కూడా అభ్యర్థిని ఖరారు చేయవలసి ఉంది. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు కూటమి అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పేరు నిన్నటి వరకు వినిపించగా ఈరోజు ఆయన స్థానంలో వారి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఖరారు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా తాజా రాజకీయ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. ఎన్నికలు సమీపించే కొలది ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో రకంగా ఊపందుకుంటూ ఉన్నాయి. ఇరు పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతూ ఉన్న పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా వారంతా కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చినట్లయితే 11 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. వీరు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. దర్శి నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయవలసి ఉండగా ఆశావాహుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. ఒకవైపు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఈరోజు, రేపు లేదా ఎల్లుండి అంటూ పార్టీలో చేరుతున్నాడు, రాజకీయంగా దర్శి నుంచి పోటీ చేస్తున్నాడు అనేటువంటి ప్రచారం అయితే భారీగానే సాగుతుంది. అయితే ఇంతవరకు కూడా మాజీ మంత్రి సిద్ధారాఘవరావు నోరు తెరిచి తాను రాజకీయంగా పోటీ చేస్తున్నాను అనే మాట చెప్పకపోవడం గమనార్హం. అయితే రాఘవరావు అనుచర వర్గం మాత్రం ఇప్పటికే చంద్రబాబును కలవడం జరిగిందని, టీడీపీ టికెట్పై దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడనేటువంటి ప్రచారం అయితే భారీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి కూడా సీఎంఓతో పాటుగా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సిద్ధారాఘవరావుతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సందర్భంగా దాదాపు పోటీలో ఉండకపోవచ్చు అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గం నుంచి సిద్ధారాఘవరావు పోటీ చేస్తారా లేదా అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ ఆశావాహుల దృష్టిలో భారీగానే ఉంది. అయితే ఇప్పటికే దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గోరంట్ల రవిని ప్రకటించగా అతను దర్శిలో కొన్ని కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నాడు. కానీ దర్శి నియోజకవర్గ ప్రజల నుంచి మాత్రం తగినంత ఆదరణ అయితే అతనికి దక్కని పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరోవైపు మాజీ వైసీపీ నేత బాదం మాధవరెడ్డి కూడా చంద్రబాబును కలిశాడని, దర్శి నుంచి పోటీ చేస్తాడనేటువంటి ప్రచారం కూడా ఉంది. మరోవైపు దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్య దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడు అనేటువంటి ప్రచారం కూడా మరో పక్క సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీలో ఉండబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ఈ నెల 31వ తేదీన చంద్రబాబు ప్రకాశం జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆ రోజుకైనా దర్శి నియోజకవర్గపు అభ్యర్థిని ప్రకటిస్తారా లేదా, ప్రకటిస్తే ఎవరిని ప్రకటించవచ్చు అనేటువంటిది మాత్రం చర్చ ప్రధానంగా నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక సీటు కూడా ప్రకటించకపోయిన నేపథ్యంలో దర్శి సీటు దాదాపుగా కాపులకే ప్రకటిస్తారు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అలా కాపులకు ప్రకటించినట్లయితే మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి శ్రీరాములు తనయుడు మరియు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు నారపశెట్టి కుటుంబంతో కూడా చర్చలు జరిపారు. పోటీలో నిలబడ్డట్టయితే ఎలక్షన్ ఖర్చులు, ఎలక్షన్లో వారికి వచ్చేటువంటి మద్దతు పైన కూడా IVRS సర్వే అయితే భారీగానే సాగుతుంది. మరోవైపు గొట్టుపాటి హనుమంతరావు మనవరాలు డాక్టర్ లక్ష్మి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనప్పటికీ దర్శి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఇప్పటికే ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంటే టీడీపీ శ్రేణులు మాత్రం ఎవరు అభ్యర్థి అవుతారా అనేటువంటి కసరత్తులోనే ముందుకు సాగుతున్న పరిస్థితి. వారైతే కొంతవరకు టీడీపీ శ్రేణులంతా కూడా నిస్తేజంగా నిరుత్సాహంతో ఉన్న పరిస్థితి దర్శి నియోజకవర్గంలో నెలకొని ఉంది. అదేవిధంగా ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే వైసీపీ అధిష్టానం నిర్ణయించగా అతను జిల్లాలోని దాదాపు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే పర్యటించడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చే విధంగా అతని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా చెవిరెడ్డికి బాగా కలిసి వచ్చే అంశంగా ఉంది. ఇప్పటికే చెవిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా టీడీపీ తరపున ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్న నేపథ్యంలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీగా పోటీలో ఉంటారు అనేటువంటి దాదాపు కన్ఫామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు కూడా మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటాడు అని ప్రచారం జరగగా ఐవీఆర్ఎస్ సర్వేలో రాఘవరెడ్డికి వ్యతిరేకంగా మైనస్ రావడంతో వెంటనే మాగుంట రాఘవరెడ్డి స్థానంలో తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డినే పోటీలో నిలపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే అవుతున్నదే పరిస్థితి అయితే ఉంది. మాగుంట రాఘవరెడ్డి స్వయంగా మెసేజ్ని టైప్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేశాడు అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. అనుభవజ్ఞుడు, సీనియర్ అయితేనే వెనుకబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి పదంలో ఉంచుతారని, కాబట్టి తన స్థానంలో తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని కూడా మాగుంట రాఘవరెడ్డి చెప్పాడు. అయితే అధికారికంగా మాత్రం ఇంతవరకు ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరనేటువంటి ప్రకటన అయితే వెలువడలేదు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా తన అనుచరగణంతో ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా వైసీపీలో కూడా నూతన ఉత్తేజాన్ని నింపుతూ అసమధీయులను కూడా కలుపుకుపోయేటువంటి పనిలో నిమగ్నమయ్యాడు. ఇక మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించగా వీరంతా కూడా పోటాపోటీ కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతివ్యూహాలతో ఈ ఎలక్షన్కు సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్లోకి రప్పించే అవసరం తమకు లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉందని, తప్పు చేసిన వాళ్లను పార్టీలోకి ఆహ్వానించమని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేసిన తప్పులకు వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోయిందని అంటున్న కాంగ్రెస్ నేత నిరంజన్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. అధికారులు చేసిన తప్పుల వల్ల ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ సిగ్గుపడేలా తయారైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. ఇంతకీ ఎవరు అధికారులు, అసలు ఏం జరిగిందో అనే వివరాలను కూడా వారిని అడిగి తెలుసు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వాళ్ళ నాయకుడి మీద విశ్వాసం లేకుండా ఆ నాయకుడు అనేది ఇక గట్టెక్కిచ్చే స్థాయి నుంచి తగ్గిపోయిండు, ఆ పరిస్థితుల్లో లేడు అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది వస్తున్నారు, చాలామంది చేరిండ్రు కూడా. సో ఒకరిని రమ్మనేసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయండి ఎట్లా ఇరుకుతాడు? ఒకళ్ళు ఇరికించాలనుకున్నా కానీ నువ్వు తప్పు చేయండి ఎవడని ఇరికించగలుగుతాడా? కోర్టులు లేవా? చట్టం లేదా? ఇక్కడ హైకోర్టు లేకుంటే అక్కడ సుప్రీంకోర్టు ఉంది కదా, మీరు వెళ్ళొచ్చు కదా. సో అటువంటిది మాటలకు ఆస్కారం లేదు. ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ ప్రస్తుతం వ్యవస్థలన్నీ కూడా కొంత ప్రశ్న పట్టే స్టేజ్లో ఉన్నాయని కూడా మనకి చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఏం చెప్పబోతున్నారు సార్ మీరు ప్రభుత్వానికి? కానీ నేను ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి, డీజీపీ కూడా లెటర్ రాస్తున్నాం. ఏంటంటే ఇటువంటివి జరగకుండా ఏవి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ. ఇప్పుడు ఇవాళ ఒక పేపర్లో రావటం జరిగింది, మొత్తం పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మొత్తం మున్సిపల్ వ్యవస్థ భ్రష్టు పట్టిందని. డబ్బులు లేనిదే పనిచేయని పరిస్థితుల్లో ఎవరు లేదు. పోలీస్ వారు అనేది శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి ఆగత్యం వారి మీద, ఆ బాధ్యత వాళ్ళ మీద, అది వదిలిపెట్టి సెటిల్మెంట్స్కి పనిలో పడ్డారు. సో అటువంటి సెటిల్మెంట్స్కు పోకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. దేనికైతే పోలీసు వ్యవస్థ ఉందో, పోలీస్ వాళ్ళు ఉన్నారో, ఇన్స్పెక్టర్లు ఉన్నారో, ఏసీపీలు ఉన్నారో, డీసీపీలు ఉన్నారో వాళ్ళు ఆ పని చేయాలి. రీసెంట్లీ నాకు తెలిసినంత వరకు నగర శివార్లోని ఒక డీసీపీ అనేది ఒకటి ల్యాండ్ ఇష్యూలో అనేది ఇన్వాల్వ్మెంట్ అయ్యేసి కింది అధికారుల మీద ఒత్తిడి తెచ్చేసి కొందరిని బాధలకు గురి చేసినటువంటి పరిస్థితి జరిగింది.
వాళ్ళు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. అటువంటి డీసీపీలను ఎంబడే సస్పెండ్ చేసేయాలి, ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించేసేయాలి. ఒక భయం అనేది వ్యవస్థలో ఏర్పడాలి. వ్యవస్థలని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులని తమ పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం తమకు ఎంత మాత్రం లేదని, అదేవిధంగా అధికారం ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చట్టాన్ని కాపాడాలి, అదేవిధంగా ప్రజలకు వాళ్ళు సహాయపడాల్సింది పోయి అనవసర విషయాల జోక్యం చేసుకొని వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అంటున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రతి గ్రామంలోనూ పర్యటిస్తూ కొన్ని చోట్ల తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అంటున్న రంగయ్యతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా అభ్యర్థులు ప్రజల్లోకి చురుగ్గా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం మనము వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య గారితో ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని విషయాలు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు అభ్యర్థిగా ప్రకటించినటువంటి అప్పటి నుంచి కూడా దాదాపుగా ఇప్పటికే అనేక గ్రామాల్లో పర్యటించారు. అనేక పరిస్థితులపైన కూడా మీరు ఒక సమస్య పరిష్కారాలను చూపుతూ ఆయా ప్రజలతో మమేకమవుతున్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని? ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. స్పందన చాలా బాగుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూడగలుగుతున్నాను. ఎక్కడైతే వీలు ఉండిందో కోడ్ వచ్చేంత వరకు కూడా అక్కడ వీలున్న చోట్లంతా కూడా నేను వాటి గురించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి పట్టించుకున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి సమస్యలు చాలా వరకు ఉన్నాయి. వాటిని మీరు ఐడెంటిఫై చేయగలిగారు? అంటే ప్రధానంగా ఏంటంటే ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినంత వరకు దాదాపు 40,000 నుంచి 4 కోట్ల రూపాయల వరకు కూడా ఏదైతే ప్రజలకు అవసరం ఉన్నాయో ఆ పనులు గుర్తించి చేయడం జరిగింది. కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా ఏదైతే నా దృష్టికి వచ్చి ఉన్నాయో ముఖ్యంగా శ్మశానాల సంబంధించి చాలా ప్రాబ్లం ఉంది. అంటే అంతటా ఉంది, ఇక్కడ ఇంకెక్కువ కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా నేను ఇప్పుడు ముస్లింలకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, బ్రాహ్మిన్స్కి కావచ్చు, వీళ్ళకి ఆల్రెడీ కేటాయించడం జరిగింది. వాటిని కట్టడం కూడా జరిగింది. అంబులెన్స్ సకాలంలో హాస్పిటల్ తీసుకురావాలన్నా కూడా రోడ్డు ఎక్కడ బాగుంటే అక్కడ రౌండప్ చేసుకుని అంబులెన్స్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి రోడ్డు సమస్య ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఉంది. రోడ్ల సమస్య ప్రధానంగా నేను గమనించి ఉన్నాను. ఖచ్చితంగా మెరుగుపరుస్తాం. వచ్చే టైంలో మేము డెఫినెట్గా చేస్తాము. ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ సకాలంలో బిల్లులు అందకపోవడం వల్ల వారు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే దగ్గరలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి వలసలు పోవడం, మళ్ళీ పాత తరం వాటి సాంప్రదాయాలు మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితిని మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలను ఎలా? ఎందుకంటే నేను స్వయంగా ఉపాధి హామీని ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేసిన ఆఫీసర్ని. నేను గట్టిగా చెప్పాలంటే ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్ని. దాన్ని నేను చేయడం అనేది నాకు సులువు. బిల్స్ ఏవైనా పెండింగ్ ఉంటే మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉండేవి ఉంటాయి, కానీ వేజ్ కాంపోనెంట్ కింద ఎక్కడ పెండింగ్ లేవు. నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. ఎందుకంటే నేనే స్టాండింగ్ కమిటీ మెంబర్ని ఈ దేశానికి. ఎక్కడ ఏ రాష్ట్రంలో వేజ్ పేమెంట్ పెండింగ్ ఉన్నాయో నాకు ఐడియా ఉంది. వేజ్ పేమెంట్లు ఎక్కడ కూడా పెండింగ్ లేవు. పేమెంట్ ఉన్నది ఎక్కడ పెండింగ్ ఉన్నాయంటే అవి మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉన్న పనుల మీదనే అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. అందువల్ల వేజ్ కాంపోనెంట్ ఏంటంటే 100% అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది పెండింగ్ ఉండే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కోసారి బీజేపీ పార్టీ విషయంలో అనేక దురుసు అంటే ఎక్కువ వాటి మీద ప్రత్యేక హోదా విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో ఎన్నో ఇది చేశాడు. సో దాని విషయంలో ఇప్పుడు వాళ్ళ దగ్గర పొత్తు పెట్టుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఏం లేదు, ఆయన నోరు పారేసుకున్నాడు. ఈ పాలిటిక్స్ 30 ఏళ్ళ కిందట అయితే సరిపోతాయేమో, కానీ ఈ వాట్సాప్ ఇంత కమ్యూనికేషన్ ఉన్న రోజుల్లో వీలు పడదు. ఎందుకంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడినాడు అనేది మళ్ళీ తిరిగి జనాలు గుర్తు చేసుకుంటారు. ఒకవేళ ఎవడన్నా ఆయన చేసుకోలేకపోయినా గుర్తు చేయిస్తారు జనాలు. ఈయన బీజేపీ మీద ఇలా మాట్లాడాడు, మోడీ మీద ఇలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మీద ఇలా మాట్లాడని చెప్తారు. అందువల్ల ఇప్పుడు పాలిటిక్స్ మారిపోయినాయి. అందువల్ల కుదరదు. జనం ఎవరిని నమ్మాలనేది జనానికి ఖచ్చితమైన అవగాహన ఉంది. ఫైనల్గా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు మీ తరఫు నుంచి ఇచ్చే సందేశం ఏంటి? మీరు చేసే విజ్ఞప్తి ఏంటి?
ఇది నిజంగానే పేదలకి పెత్తందారులకు జరుగుతున్న ఒక యుద్ధం లాంటిది ఎన్నికలు అనేది. మీరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోండి. నాకంటే నిజాయితీ లేదా నిస్వార్థము లేదా అవగాహన ఉందని మీరు భావిస్తే మీరు నిర్ణయం మీరు తీసుకోండి. మీకు అందుబాటులో ఉంటాను. నన్ను 7 ఏళ్ళు రాజకీయాల్లో చూశారు, దాదాపు 20 ఏళ్ళు ఆఫీసర్గా చూశారు. మీరు ఏదైతే చూసారో ఇంకా అదే నిజం, అంత ఇంకా వేరేది ఏమీ లేదు దాంట్లో. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తల్లా రంగయ్య గారు 4 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేస్తానని ముక్తకంఠంతో చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గం. మరోసారి తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్లో విభేదాలు బహిర్గతమయ్యాయి. మొదటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ శ్రీధర్రావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు మాగంటి గోపీనాథ్. నిన్నెవరు పిలిచినా తమిళ ఇచ్చినా కొడుకు నువ్వు జరిగిపోయి నిన్నెవరు పిలిచినా తమిళ ఇచ్చినా కొడుకు నువ్వు జరిగిపోయి నిన్నెవరు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.